ఈరోజైతే మా నేహాంత్ బాబు జాన్వితాను బొబ్బట్లు చెయ్యి మమ్మీ అని అడిగారండి. అవునా, అడిగావా లేదా? ఏమని అడిగావు చెప్పు చెప్పు. బూరెలు బొబ్బట్లు కావాలని అడిగారండి. నేను ఈరోజైతే రైస్ కుక్కర్ కట్టేస్తాను. కావాలి ఒకటే చేస్తాను, ఒక ఐటమే చేస్తాను. బూరెలు రేపు చేస్తానే. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. దొంగోడు మా నేహాంతో జాన్వితాను బూరెలు అదే బొబ్బట్లు అయితే అడిగారండి. జరుగుందా ప్రొద్దుట టిఫిన్లు చేసాక నేను ఒక 2 గంటల పాటు శనగపప్పుని నానబెట్టుకున్నానండి. అందులో వాటర్ లేదు. ఇగో ఈ గ్లాస్ తోటి నానబెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో గ్లాసుడి పప్పు వేసి నానబెట్టుకున్నాను, కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టుకుందామండి. వాటర్ వేసుకుని ఉండు. బొబ్బట్లకి ఇంకోండి 2 గ్లాసులు వేసుకుని నేను కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి వంట అయితే అవుతుంది. దొండకాయ ఫ్రై, పప్పుచారు అయితే ఉందండి. దొండకాయ ఫ్రై పప్పుచారు అనమాట. ఇది ఈలోగా ఇది ఇలాగా అవ్వుద్ది కదా. బొబ్బట్లకి శనగపప్పు కుక్కర్లో పెట్టేసుకుంటానండి. ఉండమ్మా మూత తీసుకొని రైస్ కుక్కర్ మూత. ఇది ఒక 3-4 విజిల్స్ అయితే వేయించుకుందామండి. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది దొండకాయ ఫ్రై అండి. ఈలోగాను మనం పిండి అయితే కలుపుకుందాము. నేను ఇది వరకు చేశానండి, అది మైదా పిండితో చేశాను. ఇప్పుడు ఆటా పిండితోటి గోధుమ పిండితో చేస్తున్నాను. కలిపేసుకుందాం. నా బొబ్బట్లు బాగుంటాయా? ఏమైతే సూపర్ ఉంటాయా? ఇన్ని దగ్గర పెట్టుకున్నాను. సాల్ట్ డబ్బా ఇవి అలా పైన ఉంటుంది. సాల్ట్ డబ్బా తిండి పైన. ఇవ్వండి, నేనైతే ఒక 2 గ్లాసులు అయితే ఇవ్వండి. ఒక 2 గ్లాసులు అయితే నేను పిండి అయితే తీసుకున్నాను. ఇది ఆటా పిండి అండి. ఆటా పిండితో చేద్దామని కొద్దిగా వేసుకున్నాను అంతే. ఇది ఎలా పక్కన పెట్టేసుకుందాము. ఇందులో కొద్దిగా పంచదార వేసుకుందామండి. కొద్దిగా వేసాను పంచదార. కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం వాటర్ వేసి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము, స్మూత్గా వస్తాయండి. ఏంటి పాపం 10 రోజులు అయిందండి నేహాంత్ అడిగినండి బొబ్బట్లు చేయమని. నాకు జ్వరం అయ్యి వచ్చి ఇంకా చేయలేకపోయాను. తెచ్చుకొని అప్పుడు అవును, నాకు జ్వరం వచ్చింది. అప్పటికప్పుడు అడిగాడు పాపం. నేనేమో చేయలేకపోయాను. బయట నుంచి తెచ్చుకుని
ఏడ్చావా? అయ్యి రైసు అదే కారిపోద్ది. ఈ బొబ్బట్లకండి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. లూజు ఈ బొబ్బట్లకండి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. లూజు సరిగా ఉందా? బాబోయ్ బాబోయ్. ఇంకోండి ఇలాగా కలిపాను. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకునండి. మళ్ళీ కలుపుకుందాం. పిండి అసలు అంటుకోదు. కలిపేసుకున్నాక అండి కొంచెం నెయ్యి ఇలాగా పెట్టేసి కొంచెం నెయ్యి ఇలాగ అప్లై చేసేసండి. కాసేపు పక్కన పెట్టేసుకుందామా. ఇంకోనండి ఇంకోండి ఇలాగా ఈ మెత్తదనం ఉండాలండి. ఇంకా నాని కొంచెం టైట్ అవుద్ది. మళ్ళీ మనం పప్పు గట్ట ఉడికిపోయాక నేను మీకు మళ్ళీ చూపిస్తానండి. జారిపోతుంది. వీళ్ళకి ఈ కుక్కరే ఉందండి. పెద్ద కుక్కర్ కొనాలి. ఇదిగో ఇంకోండి పప్పు ఇలాగైతే ఉడికింది. ఇప్పుడు ఇవి వాటర్ తీసేసుకోవాలండి. వాటర్ ఉంచకూడదు. వాటర్ అయితే తీసేస్తాను. ఇలాగా మొత్తం ఇందులో వాటర్ తీసేసుకోవాలండి. ఈ వాటర్ అన్నంలో వేసి తింటే భలే టేస్ట్గా ఉంటుందండి. చాలామంది కొంచెం పప్పు తీసుకుని చేత్తో తీసుకో, లైట్గా ఇలా ఒక బద్ద తీసుకుని తిను. దాంతో తీసుకుంటారా? ఇదిగోండి నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేసుకుని బెల్లం అండి, బెల్లం వేసుకుందాము. నేను ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి వేసుకుంటున్నానండి. ఇదే గ్లాస్ తోటి గ్లాస్ వేసుకొని ఈ పప్పులో వేసేసుకుంటున్నానండి. ఈ పప్పులో వేసేసుకొని ఈ పప్పు మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. బెల్లం కరగాలి కదా. ఇంకోండి ఇలాగ ఉడుకుతుంది. ఇది బాగా పాకానికి వచ్చేయాలన్నమాట అండి. పాకానికి వచ్చేసి కొంచెం గట్టి పడాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడరు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. చిటికెడు అంతా చిటికెడు టేస్ట్కి సాల్ట్ అండి. చిటికెడే కొద్దిగా వేసాను, పేరుకండి వేసాను. ఇది మళ్ళీ కొంచెం ఉడకనిచ్చి దగ్గరికి పడేంత వరకు ఉడకనిద్దామండి. దగ్గరికి వచ్చాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను.
ఇదిగోండి కొంచెం దగ్గరికి అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇది మనం దింపేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుని ఇది ఒక పల్లెల్లోకి తీసేసుకునండి చల్లార్చుకుందామండి. చల్లార్చుకుని వండలో చేసుకోవాలి కదా. కట్టేస్తుందండి స్టవ్. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుంటాం. ఇవ్వండి ఇలా వేసేసుకున్నాను. ఇది చల్లారాలండి. చల్లారాక మనకి వండలు అవుతాయి. ఆ వండలు మళ్ళీ చూపిస్తాను మీకు. చల్లారిపోయింది. ఇంకా వండలు అయితే ఇలా చేసేసుకుందాము. ఇలా చేసేసుకుందామండి. ఈ వండలన్నీ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఉండు. నెయ్యి వద్దు. చెప్పు. అలా ఉంచు. ఇదిగోనండి పప్పు, శనగపప్పు ఉండలు అయితే ఇంకా ఇన్ని వచ్చినాయి అండి. ఇలాగ అయినాయి. ఇప్పుడు మనం బొబ్బట్టు అయితే చేసుకుందాము. పెనం అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం వండ చేసుకుందాము. దా ఫస్ట్ ఇలా చేసుకునండి. ఈ వండ పెట్టుకొని ఈ చపాతీ పిండిదంతా దీని మీదకి ఇలాగా లాక్ కావాలండి. అంతే. కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ, నెయ్యి అన్నా నూనె అన్నా అప్లై చేసుకోవచ్చండి. నేను నెయ్యి చేసుకుంటున్నాను. నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలాగా. కొంచెం చిన్నవే చేసుకుంటానండి, పెద్ద చేయను బాగాను. పెనం కారిందండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని ఈ బొబ్బట్టు అయితే ఇలా వేసుకుంటున్నానండి. కొంచెం చిన్నది చేసుకుందాం. ఏ ఇది ఖాళీలోపు ఇంకోటి చేసుకుందామా. అంతేనండి. ఇలాగ చేసుకొని ఈ ఉండ పెట్టేసుకొని ఇలా చేత్తో ఒత్తుకోలేని వాళ్ళు ఇంకొక కవర్ వేసుకునండి. అటు అదేంటి అది పూరి కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా ఇలాగా పూరిలా చేసేసుకోవచ్చండి. ఇది ఉంది కదండి, పూరి కర్ర తీసుకుంటున్నాను. ఇవ్వండి ఇలాగా ఒత్తేసుకోవచ్చు అనమాట. నీకే ఇదిగోనండి, ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగన్నా బాగానే వస్తాయి. నీకే ఇది ఎప్పుడో ఉండు. తినకూడదు, ఆడుకోవడానికి సరిపోదు మళ్ళీని. అయ్యో అవించు, సరిపోదే. ఇదిగోండి ఇలాగన్నా చేసేసుకోవచ్చు అనమాట.
ప్లేట్ ప్లేట్ ఇంకా కాలనే కాలనెత్తలే కాలనే ఇంకా కాలాలి. పెద్ద వచ్చేసావా? పెద్ద వచ్చా? పెద్ద వచ్చేమంట. చేసాడు. చాలే నువ్వు ఇప్పుడు తినేస్తావు అది. మొత్తం అన్నీ వేసి అన్నీ అంటే టైం పట్టదు. నువ్వు ఫస్ట్ నువ్వు తినే కంగారు పడుతున్నావు కదా. నేను వేస్తాను ఆ ప్లేట్లో. వేసుకుంది కానీ ఇంకా యాగండి. ఎవరి ప్లేట్లో కావాలి వేసుకోవాలి. చల్లారక తిని ఇందాకలా వేడిది పెట్టేసుకోకు. ఏ నోరు కాలిపోయిందా? అక్క మీద కూడా వేసేసావు. అండ్ ఒకసారి చూస్తానే. తీసేసుకో. ఇదిగోనండి ఇదైతే కాలిపోయింది. నిహాంత్ బాబు తినేస్తాడట. ఇదిగోండి ఎలా వచ్చింది. ఇంకా దీని మీద ఇది కొంచెం పెద్ద చేసానండి. నాకు చిన్నది వద్దు, ఇదిగో నాకు పెద్దది కావాలి. ఇదిగోనండి ఒకటి వేసుకో అమ్మా. ఇలా ఒత్తేసుకోవటమే. నాకు దీంతో కంటే చేతితో ఈజీగా ఉందండి. మనకి ఎంత చపాతీ కావాలితే అంత వస్తుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో నెయ్యో నూనె ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటానండి. మీకు అన్నీ చేశాక మళ్ళీ చూపిస్తానండి. ఇంతేనండి ఇలాగా ఒత్తుకోవటం. బొబ్బట్లు అయితే ఇలాగ వచ్చినాయి. బాగున్నాయండి, బాగా వచ్చినాయి. ఇప్పుడు మా జాన్వితాను నిహాంతో తిని ఎలా ఉన్నాయో చెప్తారు. ఓకేనా జాన్విత? ఆ ప్లేట్ ఇదిగోనండి బాగా చూడండి. మెత్తగా వచ్చినాయండి, బాగున్నాయి. ఇదిగోనండి జాన్విత తింటాను. నిహాంత నువ్వు నీ ప్లేట్ ఒక పీస్ తింటే ఎలా కెమెరా ఉండి చూడు. ఇప్పుడైతే పీస్ తీసుకుంటున్నా. ఎలా ఉంది? బాగా నుంచోదా? బాగున్నాయమ్మా? ఎలా ఉన్నాయి? ఈ వాళ్ళైతే నాకంటే నా ఫేవరెట్ బొబ్బట్లు. మా నిహాంత జాన్వితాకి ఫేవరెట్లు అండి ఇవి బొబ్బట్లు. వాళ్ళు అడిగారని చెప్పి చేశాను ఈరోజు. ఇలాగా పిల్లలకి సెలవు కదండి, ఇలాగా వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెడతాను. అది మీకు కూడా చూపిస్తాను. ఇదిగోనండి మీరు కూడా తినండి. మీరు కూడా బొబ్బట్లు తినండి. ఇదండి ఈ వీడియో. నచ్చినట్టయితే బొబ్బట్లు వీడియో చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి ఈ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. బాయ్ చెప్పండి. బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్ అండి.